నిన్న జరిగినటువంటి సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్కి సంబంధించి అష్టదిగ్బంధనం చేసే విధంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రముఖంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం. ఈ సింధు జలాల ఒప్పందం రద్దు వల్ల పాకిస్తాన్కి జరిగేటటువంటి నష్టం ఏంటి? సో నిజంగా 1960లో జరిగినటువంటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునేటటువంటి అధికారం భారతదేశానికి ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఎవరో చేసినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి కుట్రకి మా దేశాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? 1960లో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు ఎలా రద్దు చేస్తారు అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాయిస్ ఇప్పుడిప్పుడే లేస్తోంది. సో దీనికి సంబంధించి ఒక వివరణ ఏంటి అంటే, ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునేటటువంటి అధికారం భారతదేశానికి ఉంది. ఎలా ఉందంటే, వియన్నా ఒప్పందంలో ఉన్నటువంటి లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి దేశం తమకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పేసి భారత్ భావిస్తే ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు అని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం గతంలోనే తీర్పు చెప్పింది. ఏంటంటే, ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశం మీదకి పాకిస్తాన్ ప్రయోగిస్తోంది అని కానీ భావిస్తే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు అదే జరిగింది. ఎందుకు అని ఆ మాట అంటున్నానంటే, కరెక్ట్గా ఈ నెల 17వ తేదీన ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, ఎప్పుడు కూడా హిందూ ముస్లిం ఒకటి కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాశ్మీర్ ఉందో కాశ్మీర్ ఎప్పటికైనా సరే అది పాకిస్తాన్దే, భవిష్యత్ తరాలకు కూడా మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయండి, త్వరలోనే కొన్ని చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడి ఇప్పుడు జరిగింది ఇక్కడ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరి దీన్ని బట్టి ఏదైతే గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పు ఉందో దాని ప్రకారం ఇప్పుడు ఈ సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. సరే, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల పాకిస్తాన్కి జరిగేటటువంటి నష్టం ఏంటి? పాకిస్తాన్కి ఏం జరుగుతుందంటే, ఈ సింధు నది పరివాహక ప్రాంతం అంతా కూడా దాదాపు 11.2 లక్షల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. ఇందులో పాకిస్తాన్లో వచ్చేసి ఒక 47%, అలాగే భారతదేశంలో వచ్చేసి 39%, చైనాలో వచ్చేసి ఒక 8%, ఆఫ్ఘనిస్తాన్లో ఒక 6% వరకు కూడా ఈ సింధు నది పరివాహక ప్రాంతం ఉంది. ఇందులో దాదాపు 30 కోట్ల మంది ఈ సింధు నది పరివాహక ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే 1960లో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ 1960లో చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని ఎప్పుడు కూడా భారత్ ఉల్లంఘించలేదు. ఎందుకు ఉల్లంఘించలేదు అంటున్నానంటే, మన రెండు దేశాలు అంటే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధంతో కలిపి దాదాపు 3 యుద్ధాలు జరిగాయి. ఇటీవల కూడా అక్కడ ఇటీవల మనం చూసినట్టు అక్కడ ఏదైతే ఈ ఆర్మీకి సంబంధించి దాడి జరిగిందో, పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం రద్దుకు సంబంధించినటువంటి అంశం పట్ల పెద్దగా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో దీంతో ఇప్పుడు ఈ సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సరే, ఈ ఒప్పందం వల్ల ఆ దేశానికి వస్తున్నటువంటి నష్టం ఏంటి అంటే, 1960లో ఈ ఒప్పందం చేసుకున్నారు. 1948లో ఏం చేసిందంటే, భారతదేశం సింధు నదీ జలాలను పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకునిందనమాట. ఈ అడ్డుకున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అనేటటువంటి స్టేట్లో దాదాపు 17 లక్షల ఎకరాల వరకు కూడా వ్యవసాయం నష్టపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే మనం ఈ వాటర్ని పంపడం ఆపేస్తామో, భారతదేశం ఎప్పుడైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందో అక్కడికి వెళ్లాల్సినటువంటి వాటర్ భారతదేశం నుంచి వెళ్ళదు. ఈ వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఏంటి? పాకిస్తాన్ ప్రజలు కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే టార్గెట్. సో ఈ నదీ జలాలకు సంబంధించి నీళ్లను ఆపేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. వాస్తవం తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, వ్యతిరేకత పెరుగుతుంది. తద్వారా భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం
ప్రాధాన్యత ఆ దేశ ప్రజలకు తెలుస్తాయి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. కాబట్టి సింధు నదీ జలాలను ఆపేయడం అనేది ఒక రకంగా ఒక బిగ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఆపడం కారణంగా ఈరోజు ఆ దేశానికి అలాగే భారతదేశానికి ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు తెగిపోవడమే కాకుండా ఆ దేశానికి అవసరమైనటువంటి నీటి లభ్యత అలాగే ఆ దేశం పడుతున్నటువంటి నీటి కొరత అంశం అనేది భారతదేశం దాదాపుగా కూడా ఆపేసినటువంటి పరిస్థితి. దీనివల్ల ఆ దేశంలో దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 17 లక్షల ఎకరాలు 1948లో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా కూడా 25 లక్షల ఎకరాల వరకు కూడా ఒక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్కి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను పండించేటటువంటి రాష్ట్రం ప్రముఖంగా ఆ దేశంలో పంజాబ్ కాబట్టి సో పంజాబ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ సింధు నదికి సంబంధించినటువంటి జలాలు ఎప్పుడైతే ఆగిపోతాయో అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే పంటలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నాయి. తద్వారా ఆ దేశానికి భారతదేశం ప్రాధాన్యత తెలిసేటటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఆ దేశానికి అలాగే ఈ దేశానికి మధ్య ఉన్నటువంటి రాకపోకలు అలాగే ఆ దేశ పౌరులకు ఇచ్చేటువంటి వీసాలను రద్దు చేయడమే కాకుండా ఆ దేశానికి నొప్పి కలిగేలా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ఖచ్చితంగా ఇలాంటి ఉగ్రదాడులు ఆపుతాయి. ఉగ్రదాడులు ఆపుతామని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఒప్పందానికి వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.